హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముల్లాస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మ్యాంగో లస్సీ. ఎండాకాలం కదండి, బయట క్లైమేట్ అయితే చాలా వేడిగా ఉంది. ఇలా వేడిగా ఉన్నప్పుడు చల్లగా జ్యూసెస్, లస్సీస్ ఇటువంటి తీసుకుంటే మనసు హాయిగా ఉంటుంది కదా. ఇలా హాయిగా అనిపించే వాటిలో ఈ మ్యాంగో లస్సీ ఒకటి. చాలా టేస్టీగా ఉంటుందండి. మ్యాంగో సీజన్ అయిపోయేలోపు ఒకసారి మ్యాంగోస్ తెప్పించుకొని ఈ విధంగా లస్సీ చేసుకుని తాగండి. చాలా బాగుంటుంది. సో ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో లస్సీని ఇంట్లోనే ఎలా తయారు చేస్తారో చూసేయండి. మ్యాంగో లస్సీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ మ్యాంగోస్ తీసుకొని వీటిని పీల్ ఆఫ్ చేసుకోండి. మ్యాంగోస్ని పీల్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా లస్సీ తయారు చేసుకోవాలంటే మ్యాంగో స్వీట్గా ఉండాలండి, అలాగే పండినవై ఉండాలి. అప్పుడే లస్సీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మ్యాంగోస్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. మ్యాంగోస్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసిన తర్వాత కట్ చేసిన మ్యాంగో పీసెస్ అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగుని కూడా యాడ్ చేసుకోండి. అండ్ 1 కప్ షుగర్ మీ స్వీట్నెస్ని బట్టి కావాలంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మరోసారి బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం బ్లెండ్ చేసుకున్న వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే పిస్తానైనా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకొని వీటిని గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోండి. ఇలా గ్లాసెస్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత వీటిపై కూడా సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదంని కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా కూల్గా ఉండే మ్యాంగో లస్సీని ఇంట్లో చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో. మీరు కూడా తప్పకుండా ఈ మ్యాంగో లస్సీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ ముల్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.